విజయవాడలోని అంబేద్కర్ స్మృతివనంపై దాడిని ఖండిస్తూ ఏపీ అంతటా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పంపై దాడి చేయడాన్ని నేతలు తప్పుపట్టారు. అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను వెంటనే అదుపులోకి తీసుకుని చట్ట ప్రకారం శిక్షించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి ప్రాంతంలోనూ ఏ చిన్న అవాంతరం జరిగినా అది తప్పిదమే. పొలుగులు, గురపాలు అంబేద్కర్ గారి విగ్రహం ఉన్న ప్రదేశంలో ఆ విగ్రహంలో ఉన్నటువంటి కోడిలో వచ్చి దాడులు చేయటం అనేది మీకు కళ్ళెక్కడకు పోయినాయని కూడా అడుగుతా ఉన్నాం. అంబేద్కర్ గారిని అవమానపరిచిన దుండుగులకు బుద్ధి రావాలి, వారి మీద చర్యలు గైకొనాలి, వారిని ఎవరు పురికొల్పారో వారిని అరెస్ట్ చేయాలి. ఇది ఒక అంబేద్కర్ స్మృతివనం మీదే కాదు, రాష్ట్రంలో అనేక చోట్ల ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించి శిలాఫలకాలు వేశారో ఆ శిలాఫలకాలని ధ్వంసం చేసేటటువంటి కార్యక్రమం, రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను పొగులగొట్టి కాల్చేసే కార్యక్రమం ఒక దుష్ట సాంప్రదాయానికి తెరతీశారు. దీన్ని చిన్న విషయంగా ప్రజాస్వామ్యవాదులు భావించవలసిన అవసరం లేదు. ఇది చాలా పెద్ద విషయం అని మనవి చేస్తున్నాను. అందువల్లనే కేసు రిజిస్టర్ చేసి దుండగుల మీద యాక్షన్ తీసుకోవాలి అని డిమాండ్ చేశాం. ఈరోజు 140 కోట్ల మంది స్వేచ్ఛాయుతంగా ఈరోజు జీవనం కొనసాగిస్తున్నారంటే మరి ఆయన రచించిన రాజ్యాంగం వల్లనే అని చెప్పి మనమందరం కూడా భావించాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు ఆ విగ్రహం పైన దాడి కాదు, అది మన రాజ్యాంగం పైన దాడి అని చెప్పి కూడా మనం భావించాల్సిన అవసరం ఉంది. దీన్ని ప్రతి ఒక్కరు కూడా కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా కూడా మరి దాన్ని మనం అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పవన్ కళ్యాణ్ గారి కార్యాలయం కూడా మరి అంబేద్కర్ గారి విగ్రహానికి కోతవేడు దూరంలోనే ఉంది. మీరు కూడా ఈ ఘటన మీద స్పందించకపోవడం నిజంగా చాలా మందిని ఆశ్చర్యపరచడమే కాదు, మీరు కూడా ప్రజాస్వామ్యాన్ని నమ్మకుండా ఈవీఎంలనే నమ్ముకున్నారనేటువంటి అనుమానం ప్రతి ఒక్కరికి కలుగుతుంది. కాబట్టి మీరు కూడా స్పందించాలి. ఎవరైతే అంబేద్కర్ గారి విగ్రహం మీద దాడి చేశారో వారి మీద కనుక విచారణకు ఆదేశించకపోతే ఖచ్చితంగా మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు అతి తొందరలోనే తిరస్కరిస్తారని కూడా తెలియజేస్తా ఉన్నా.